సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు. ఈ క్రమంలో టీడీపీ ఎన్డీఏలో చేరాలని అమిత్ షా, నడ్డాలు చంద్రబాబును ఆహ్వానించినట్లు సమాచారం. అయితే చంద్రబాబు కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. అటు పవన్ కూడా అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక చంద్రబాబు, పవన్ వేరువేరుగా ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో జరుపుతున్న చర్చలు ఫలించి పొత్తులు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో మళ్లీ 2014 పొత్తులు రిపీట్ అవుతాయంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన అధినాయకత్వాల మధ్య జరుగుతున్న పొత్తుల్లో భాగంగా కొన్ని నియోజకవర్గాలపైనే కమలం పార్టీ గురిపెట్టింది. దీంతో బీజేపీ టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాల్లో మిగతా పార్టీల ఆశావహుల్లో కలవరం మొదలైంది. టీడీపీ, బీజేపీ, జనసేన అధినాయకత్వాల మధ్య జరుగుతున్న చర్చల్లో పొత్తులపై స్పష్టత వస్తే ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ వాళ్లు పోటీ చేయాలనే అంశం వెంటనే తెరపైకొస్తుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ అంగీకారం కుదిరినట్లు సమాచారం. అయితే తాజా చర్చల్లో బీజేపీ అధిష్టానం ఏపీ నుంచి 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో గెలుచుకున్న విశాఖ, నర్సాపురం నియోజకవర్గాలతో పాటు అరకు, విజయవాడ, రాజంపేట, హిందూపురం, ఒంగోలు, నర్సరావుపేట నియోజకవర్గాలను బీజేపీ కోరుతుందట. విశాఖ నుంచి పురంధేశ్వరి, నర్సాపురం నుంచి బీజేపీ టికెట్పై పోటీకి రఘురామ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. విజయవాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా ఉండే అవకాశం ఉంది. రాజంపేట బరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేదా సత్యకుమార్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. హిందూపురం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పార్లమెంటు నియోజకవర్గాలు కాకుండా 25 ఎమ్మెల్యే స్థానాలు కూడా బీజేపీ కోరుకుంటోంది. దీంతో ఈ నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశించిన టీడీపీ, జనసేన ఆశావహుల్లో గుబులు మొదలైంది. భారీ సంఖ్యలో ఉన్న ఆశావహుల్ని బుజ్జగించడం టీడీపీ, జనసేనకు సవాలుగా మారనుంది. ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అమిత్ షాతో చర్చలు జరిపారు. పవన్ కూడా బీజేపీ అధిష్టానంతో చర్చలు జరపబోతున్నారు. పవన్ చర్చల తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని తెలుస్తోంది.